అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. జూలై నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో వారి మాటలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం. గురుగారు, జూలై నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మాస ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి నెల కూడా ఈ మాసములో 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఏమిటి, ఎలా జరగబోతున్నాయి అనేటువంటి విషయము గురించి మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు కూడా జూలై మాసం అంతా కూడా ఎలా ఉంటుంది, ఈ జూలై మాసము అని మాసం అంటున్నాము కానీ మనము ఆంగ్లము పేరుతో మనము ఇంగ్లీష్ పదంతో మనం మాట్లాడుతున్నాము కానీ ఆషాఢమాసం అనేటువంటిది 6వ తేదీ నుండి ప్రారంభమవుతున్నది కాబట్టి జ్యేష్ఠమాసము అయిపోయి ఇక్కడ దక్షిణాయనము ఉత్తరాయణం అయిపోయి దక్షిణాయనము కూడా ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మార్పులు చేర్పులు అయనము ఎప్పుడైతే మార్పు జరుగుతుందో కూడా కొన్ని గ్రహాలు అనుకూలముగా కొంతమందికి చిన్న చిన్న స్వల్ప ఏదో మిశ్రమ ఫలితాలుగాను ఉంటాయి. అయితే ప్రతి వాళ్ళు కూడా వ్యక్తిగతమైనటువంటి జాతకాలు అనేటువంటివి చాలా అవసరం. ముఖ్యంగా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా. ఎవరెవరు ఏ లగ్నములో పుట్టి ఉంటారో ఆ లగ్నము నుండి మనము చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది. కాబట్టి పైగా ఈ మాసములో శని వక్రగతి అనేటువంటిది కూడా ఉన్నది కాబట్టి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఇస్తారు, ఏమిటి, ఆ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు నేను మీకు క్షుణ్ణంగా తెలియజేస్తాను. జూలై నెలలో మేషరాశి వాళ్లకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారాలు అన్నీ కూడా లాభసాటిగా చేసుకోవడం జరుగుతుంది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఆదాయానికి లోటు ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసుకునేటువంటి విధముగా ఉంటుంది. అంటే ఇంతవరకు వాహనాలు లేవా, ఈ రాశి వాళ్ళకి ఎవరికి ఉండవా అంటే ఉంటాయి. ఎప్పటి నుంచో ప్రయత్నము చేస్తూ వాహనం కొనుక్కోలేకపోతున్నామే అనుకునేటువంటి వాళ్లకు ఇది ఉంటుంది. అలాగే ఇంకొక విశేషం ఉంది. ఈ మాసములో వస్త్ర వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అంటే గుడ్డల దుకాణాలు, ఇప్పుడు రేమాండ్స్ అని ఏవేవో షాపులన్నీ చాలా ఉన్నాయి కదా. గుడ్డలు అమ్ముకునేటువంటి గుడ్డలంగళ్ళ వాళ్ళు, శారీసు, ఇక ఒకటి అనేటువంటిది ఏముంది, బజార్లోకి వెళితే అన్ని షాపులు అవే కదా, గుడ్డల షాపులే. ఈ వస్త్ర దుకాణాల వాళ్లకు మాత్రము మహాద్భుతముగా ఉన్నది, లాభసాటిగా ఉంటుంది. ఆషాఢమాసం సేల్స్ అని కూడా పెడుతుంటారు చూడండి, బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు చాలా లాభాలు పొందుతారు వాళ్ళు. చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం జరుగుతుంది. అలాగే కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలకు వెళ్ళటము కానీ, వెళ్ళటానికి ఒక మార్గము ఏర్పరచుకోవటము కానీ జరుగుతుంది గాక. ఆకస్మిక ప్రయాణాలు అనేటువంటివి ఉంటాయి. చేపట్టినటువంటి పనులన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు మేషరాశి వాళ్ళు. ఏ పని పట్టుకున్నా సమయానికి పూర్తి చేసుకోవటం అనేటువంటిది ఉంటుంది గాక. ముఖ్యమైనటువంటి ఆలోచన చేయటం అనేటువంటిదే కాకుండా ఆచరణలో పెట్టడానికి చాలా ఉపయోగపడుతుంది ఈ మాసం. ఉద్యోగ వ్యవహారాలలో విజయము సాధించి తీరుతారు. కొత్తగా ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళకు కానీ, లేదా ఉద్యోగములో అప్గ్రేడ్ కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు కానీ పదోన్నతులు, ప్రమోషన్లు లాంటివి, లేదా వేరే చోటికి ట్రాన్స్ఫర్ కావాలి అని ఆశిస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఇలా ఎవరి రంగాల్లో వాళ్లకు ఎవరికి అనుకూలం, వాళ్ళందరికీ కూడా చాలా అనుకూలముగా ఉన్నది. అన్ని రంగాల వారికి కూడా చాలా అనుకూలముగానే ఉన్నది. మేషరాశి వాళ్ళు అనేక రంగాలలో ఉంటారు.
వ్యాపార రంగము కావచ్చు, లేకపోతే బంగారు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, సినిమా రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు. ఈ ఒక రంగము అనేటువంటిది ఏమిటి? చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు అనేక రంగాలలో ఉంటారు ఉద్యోగస్తులు. ఇలా అన్ని దాంట్లలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా అనుకూలముగా ఉంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందువలన ఆర్థిక వ్యవహారాలు అన్నీ కూడా చాలా సంతృప్తికరముగానే ఉంటాయి ఈ రాశి వాళ్లకు. ఎవరెవరకు ఏ ఏ రంగాల్లో రావాల్సినంత వాళ్లకు వాళ్ళ చేతికి అందినప్పుడు అందరికీ సంతృప్తే కదా ఉంటుంది. మాసాంతంలో స్వల్ప అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశము కనపడుతూ ఉన్నది. అంటే దానివల్ల ఏమీ భయాందోళనకు గురి కావాల్సినటువంటి అవసరమైతే ఎంత మాత్రమూ లేదు. ఏదో వెళ్ళటము, కాస్త డాక్టర్ల దగ్గర చూపించుకోవడము, ఒక ట్యాబ్లెట్లు వాడడము, మళ్ళీ బాగుందిలే అనుకోవడమే ఉంటుంది తప్ప పెద్దగా ఇబ్బందులు ఉంటాయి అనేంతటి ఇదైతే ఎటువంటి పరిస్థితుల్లోనూ లేదుగాక. ప్రయాణాలు చేసేటప్పుడు ఎవరినైనా తోడు పెట్టుకొని వెళితే బాగుంటుంది అనేటువంటిది సూచనప్రాయముగా తెలియచేయటమే. గురుగారు, అలాగే ఈ మేషరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి శుభ ఫలితాలు ఉంటాయి అంటారు? ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవటానికి ఏమి పరిహారము చేసుకుంటే బాగుంటుంది మేషరాశి వాళ్ళు అని కనుక ఆలోచన చేస్తే, మీ ఇంటి దేవుడు అనేటువంటి వాళ్ళు ఉంటారు. రాశి వాళ్ళు అందరికీ ఒకే పరిహారము ఉండదు ఎప్పుడు కూడా, అవి వేరు. అయితే ఇక్కడ ఎవరెవరి ఇంటి దేవుడు వాళ్లకు ఆ ఇంటి దేవుడిని ఆరాధిస్తే మేలు జరుగుతుంది గాక. ఇంటి దేవుడికి సంబంధించినటువంటి గుడికి వెళ్ళటము కానీ, ఆ ఇంటి దేవుడిని స్మరించుకోవటం కానీ చేసినారంటే ఈ మాసమంతా మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తున్నాను. జూలై నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలియజేసింది. ధన్యవాదాలు గురుగారు. అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్, జ్యోతిష శాస్త్ర పండితులు మాడుగుల శివప్రసాద్ గారు మనతో ఉన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ వారాహి దీక్షలో ఉన్నారు. అసలు ఈ వారాహి దీక్ష అంటే ఏంటి, ఇది ఎలా చేస్తారు, చాలామందికి సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఈ దీక్ష చేయడం వల్ల అసలు ఈ అమ్మవారి దీక్ష గురించి ఇప్పుడు చాలామంది మాట్లాడుకుంటారు. వారాహి అమ్మవారి దీక్ష గురించి గురుగారు మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. ఆశీర్వచనం నాయన. గురుగారు, వారాహి దీక్ష ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు ఆ దీక్షలో ఉన్నారు. అసలు ఈ దీక్ష ఎలా చేస్తారు, అసలు ఈ దీక్ష విశిష్టత ఏంటి, చాలామంది చాలా సందేహాలు ఉన్నాయి. మీ మాటలోనే వస్తాయి, చెప్పండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారి యొక్క దీక్షలో ఉన్నారు. ఆయన దీక్ష మొదలు పెట్టారు అనేటువంటిది ఆయన వేషధారణలో తెలుస్తూ ఉన్నది. ఇక్కడ వారాహి దీక్ష అనేటువంటిది చేయటం అనేటువంటిది మహోన్నతమైనటువంటి అదృష్టముగా భావించాలి. అందరూ చేయగలుగుతారు అని అనుకోలేం. ఎందుకంటే వారాహి అమ్మవారు అని అంటే మనకు శ్రీ లలితాంబికాదేవి దగ్గర ఆమె ప్రతిరూపాలలో ఒక రూపము ఈ వారాహి అమ్మవారు అనేటువంటిది. తర్వాత మనం చెప్పుకోవాల్సినటువంటిది ఏమిటంటే, భూములకు కానీ కుజుడి యొక్క ప్రభావము దీని మీద పట్టు చాలా ఉంటుంది ఎప్పుడు కూడా. వారాహి అమ్మవారు దీక్ష అనేటువంటిది ఎవరైతే చేస్తారో చాలా శక్తులు వస్తాయి. చేసే విధానములో ఉంటుంది ఏదైనా కూడా. సరే, ఎలా చెయ్యాలి అనేటువంటిది చెబుతాము. చేస్తే వచ్చేటువంటి ఫలితం ఏమిటో ముందు చెప్పాలి కదా. అందువలన అమ్మవారి అనుగ్రహము పరిపూర్ణముగా మన యందు ఉంటే తప్ప మనకు ఆ అదృష్టం అనేటువంటిది, దీక్ష చేపట్టాలి అనేటువంటి మనస్సు కలగటం అనేటువంటిది కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. ఆయన ఒక రథం, వారాహి చైతన్య రథం అనేటువంటిది పెట్టుకొని దాంట్లో ఎప్పుడైతే వారాహి ఎన్నికల ప్రచార రథముగా ఎప్పుడైతే వారాహి అని పెట్టారో అప్పుడే ఆయనకు విజయం అనేటువంటిది కలిగినది. ఇప్పుడు ఆయనకు విజయం కలిగిందా లేదా
మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకు పట్టం కట్టారా లేదా అనేటువంటిది నేను కొత్తగా చెప్పాల్సింది ఏముంది, ప్రజలే అంగీకరించారు కదా. అంటే అలా అందరి మనస్సులను కూడా వారాహి అమ్మవారు అలా మార్చేసి అయస్కాంతములాగా అలా ఆ వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. ప్రజానీకాన్ని అంతా కూడా ఆయనకు మొదట కూడా ప్రజలు చాలా ఎక్కువ మంది ఆయన్ను చూడంగానే వస్తారు, గౌరవిస్తారు, అది సంగతి సరే. కానీ విజయం అనేటువంటిది వారాహి అమ్మవారి యొక్క ఆ వాహనము మీద ఎప్పుడైతే ఆయన ప్రచారము అనేటువంటిది చేశారో ఎక్కి, దాన్ని పరమ పవిత్రముగా ఆయన చూసి ఎప్పుడైతే వాడుకున్నారో ఆయనకు ఆ విలువలు తెలుసు కాబట్టి, ఎలా చేస్తే ఏమిటి అనేటువంటిది ఆయనకు బాగా క్షుణ్ణంగా ఆ విలువలు తెలుసు కాబట్టి ఆయన ఆ దీక్ష తీసుకోవడం జరిగినది. మనకు ఉండేటువంటి కష్టాలు దొరుకుతాయి, భూముల పరంగా ఉండేటువంటి ఇబ్బందులు దొరుకుతాయి, జనాన్ని బాగా ఆకర్షింపజేసేటువంటి విధానముగా ఉంటుంది, అందరూ ఒక్కసారిగా మన వైపు చూసేటువంటి విధానముగా ఉంటుంది అమ్మవారి దీక్ష వలన. తర్వాత మన వ్యక్తిత్వాన్ని చాలా పెంచుకునేటువంటి విధానముగా కూడా ఉంటుంది. మన నడవడికలో చాలా మార్పులు వస్తాయి, మన మాట తీరులో మార్పు వస్తుంది. పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా, మూర్తీభవించినటువంటి వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది. ఇది అందరికీ అవసరమే. నిజంగా కూడా వారాహి అమ్మవారి దీక్ష తీసుకుని అందరూ కూడా సంతోషంగా చేసుకుంటే పుణ్యమైనటువంటి విధానమే. సరే, ఎప్పటి నుంచి ఎప్పటిదాకా తీసుకోవాలి అంటే, మామూలుగా గుప్త నవరాత్రులు అనేటువంటి భావన వచ్చినప్పుడు అమావాస్య అయిన మరుసటి రోజు జూలై 6వ తేదీ నాడు గనక మనము వేసుకొని మాల పౌర్ణమి వరకు ఉండటం అనేటువంటిది ఒక పద్ధతి. లేదా 11 రోజులు ఏకాదశి వరకు ఉండటం ఒక ఆనవాయితీ. ఆ తర్వాత 21 రోజు, 27 రోజులు, 41 రోజు, 54 రోజులు, 108 రోజులు మీరు ఉండగలిగినటువంటి పద్ధతి ప్రకారముగా వేసుకొనవచ్చును. అయితే ఒక దీక్ష అంటే భవానీ దీక్ష అని కానీ, శివమాల అని కానీ, ఆంజనేయ స్వామి మాల అని కానీ, అయ్యప్ప స్వామి మాల అని కానీ, ఇలా అనేక రకాల దేవతల పేర్లతో మనం వేసుకుంటూ ఉంటాం. వారాహి అమ్మవారి యొక్క దీక్ష కూడా పరమ మహోన్నతమైనటువంటి దీక్ష. ఇది శాపనిద్ర, మామూలుగా బ్రహ్మచర్యము పఠించటము, తినటము అనేటువంటిది తక్కువగా, అల్పాహారముగా తినటం, ప్రతిరోజు కూడా అమ్మవారి అష్టోత్తరము కానీ, సహస్రనామావళి కానీ, అమ్మవారి ప్రతిమ పెట్టుకొని చేసుకోవటం, ఇవన్నీ కూడా ఉండి చేస్తూ ఉంటే నిత్యము నివేదన అమ్మవారికి అన్నీ చేస్తూ ఎప్పుడైతే ఉంటామో సర్వ కష్టాలు తీరుతాయి అని అంతరార్థం. దాని యొక్క విధానము ఉండేటువంటిది. అందువలన పవన్ కళ్యాణ్ గారు చేసుకున్నటువంటి ఆయన యొక్క మాల వేసుకున్నటువంటి విధానము, ఆయన దీక్ష అంతా కూడా విజయవంతమే అవుతుంది అని నేను ఆశిస్తున్నాను. బాగుంటుంది. అందరూ కూడా ఎవరెవరి అవసరాల ప్రకారముగా వాళ్ళు వేసుకొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలి అనేటువంటిది తెలియజేస్తూ జయోస్తు. అమ్మవారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారు భారీగా విజయం సాధించారు. దీంతో ఈ దీక్ష గురించి చాలామందికి తెలుసుకోవాలనే ఒక కుతూహలం అయితే ఏర్పడింది. అయితే ఈ వారాహి దీక్ష అనేది ఎలా చేయాలి, దీనివల్ల కలిగే ఫలితాలు ఏంటో తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు.